తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నేను ఒక విషయం చెప్తానండి, మీరైతే ఏమీ అనుకోకండి. అంటే ఇది నా నుంచి కాదు, బయట వాళ్ళు కూడా ఇలా మీ గురించి మాట్లాడుతున్నదనమాట. మీరు అంటే ఇప్పుడు ధర్మంగా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే మీ అంటే వాళ్ళ సమస్యలు మీతో చెప్పుకోవడానికి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకోవడానికి మీకు కాల్ చేసినప్పుడు కొంచెం మీరు హార్ష్గా మాట్లాడతారని, అలాగే అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకుంటారని చెప్పేసి బయట జనాలు అనుకుంటూ ఉన్నారు. మరి దీనికి మీరేమంటారు? నేను ఒక మనిషిని కాదు, ఒక వ్యక్తిని కాదు, నాకు ఒక వ్యవస్థ ఉన్నది. ప్రధానంగా ఆ సంస్థ వ్యవస్థలో ఒక 4 కుటుంబాలు దాన్ని నమ్ముకొని పోషింపబడుతున్నాయి. అంటే ఆ ఏ కారణం చేసినా సరే 4 కుటుంబాలు ఆ సంస్థను నమ్ముకొని ఉన్నాయి. నా దగ్గర నా సంస్థలో ఉన్నటువంటి వాళ్ళకి నేను నెలలా గౌరవ వేతనం ఇవ్వాలా వద్దా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుందాం. దీనికి నేను అడిగిన దానికి సంబంధం ఏంటంటే మీకు అనిపిస్తుంది. 2, ఇప్పుడు నేను ధర్మంగా ఎన్ని విషయాలైనా నేను చెప్పవచ్చు మీరు తెలుసుకోవడానికి. నాకు వచ్చిన పని నేను ఫ్రీగా ఎందుకు చేయాలి? నాకు వచ్చిన పని నేను ఫ్రీగా ఎందుకు చెయ్యాలి? కానీ జాతకం అలా చెప్పకూడదు అని చెప్పేసి అంటారు కదా అండి, డబ్బులు తీసుకొని చెప్పకూడదు అని. అవును, బాగానే ఉంది. నా పీఠంలో నెలకు వచ్చేటప్పటికి సుమారుగా 1,70,000 రూపాయలు ఖర్చు అవుతుందమ్మా. అమ్మవారి ఆరాధనలకు కానీ వాటికి కూడా. నేను వాడేటువంటి నువ్వుల నూనె కూడా 1 కిలో 600 రూపాయలు. నువ్వులు కొని గానుగ పట్టించి తీస్తుంటాయి, బయట అనేవి నేను కొనను. వీటన్నిటికీ కూడా ప్రతి నెల అమ్మా మీ 4 సీసాలు నూనె ఇవ్వనంటే ఎవరైనా ఇస్తారా? లేదుగా. పూలదండలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసి ఆరాధనలకి నాకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది మీరు ఇవ్వండి, మీరు ఇస్తారు ఎవరైనా? ఎవరు ఇవ్వరు కదా. నేను ఎక్కడి నుంచి తీసుకొస్తా? పీఠం పెట్టా, చక్కగా ఆరాధనలు నడుస్తున్నాయి. అమ్మవారు ఉన్నారు, స్వామివారు ఉన్నారు, అయ్యవారు ఉన్నారు, ఎన్నో రకాల ఆరాధనలు అక్కడ నడుస్తున్నాయి. నడిచే ప్రస్తుతానికి నేను ఒక కొబ్బరికాయ కొనాలి అన్న నా దగ్గర 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక పాల ప్యాకెట్ చిన్నది కొనాలన్నా 10 రూపాయలు తీసుకుంటున్నారు. నాకు ఎవ్వరూ అయితే తీసుకొచ్చి ఇవ్వట్లేదు కదండి. మరి నాకు ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఇవన్నీ చేసుకోవాల్సిందే. ఇది ఆగదు. 2, అక్కడ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు మీరున్నారు. ప్రతి నెల అక్కడికి వచ్చి ఏమండి భగవంతుడికి నేను సేవ చేసుకుంటాను, నాకు 1 రూపాయి కూడా మీరు జీతం ఇవ్వద్దు, నేను సేవ చేసుకుంటున్నాను అన్నారనుకోండి, నేను మీ దగ్గర జాతకం చెప్పుకోవడానికి నేను మీ దగ్గర నేను డబ్బు తీసుకోవాల్సిన అవసరం నాకెందుకు ఉంటుంది? మీ దగ్గర డబ్బు తీసుకుని నేను జాతకం చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది? నలుగురిని నేను చూడాలి ఇక్కడ. ఆ నలుగురు పీఠాన్ని చూస్తున్నారు, జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. పీఠంలో ఎటువంటి ఖర్చులు అవన్నీ ఉంటాయి. ఆ ఖర్చులు అవన్నీ కూడా ఒక సంస్థ పెట్టినప్పుడు ఆ సంస్థ ఉంది కదా అని చెప్పి ఎవరికి వాళ్ళకు వచ్చే లాభంలో రూపాయి ఇవ్వరుగా. గురుగారు ఎంత కష్టపడి ఎన్నో చేస్తున్నారు. పోనీ నెలకి మనందరం తలా ఒక 1,000 రూపాయలు 1,500 నూనె నిమిత్తమో పూజా ద్రవ్యాల నిమిత్తమో ఏదో ఒక నిమిత్తం మనం 1,000 రూపాయలు నెలలా పంపిద్దామని చెప్పి ఒక 100 మంది పూనుకుంటారా? ఎవరికి అవసరం? చేసే ప్రతి దాంట్లో కూడా ఉచితంగా చేయాలని కోరుకుంటున్నారమ్మా ప్రతి ఒక్కళ్ళు. 2, నేను డబ్బు తీసుకుంటానని చెప్పి చాలామంది అంటుంటారు కదా. 1.5 సంవత్సరం క్రితం వెండి శ్రీ యంత్రం నవరత్నాల లాకెట్ అమ్మ చాలామందికి, కొన్ని 100 మందికి అందించాం. ఒక 350 మంది సగం అమౌంట్ ఇచ్చేసేసి సగం అమౌంట్ నాకు నామం పెట్టేశారు. లెక్క వేయండి, 3,500 ఇంటూ 350 లెక్క వేయండి, ఎన్ని లక్షలు? అది ఎవరు కట్టుకున్నారు? అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసారు. ఇటువంటి కూడా మన నెత్తి మీద పడుతుంటాయి కదమ్మా. మరి నేను నా భార్య మెల్లో ఉన్న మంగళసూత్రం తాకట్టు పెట్టేది పని చేయలేనుగా. పోనీ నేను వ్యాపారం చేసేటట్టయితే మిగిలిన డబ్బు కడితేనే నేను నీకు అందిస్తానంట. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఏ రకమైనటువంటి విధానాన్ని నేను అందించగలిగితే నువ్వు సుఖంగా ఉంటావని ఆలోచన చేసి నీకు ఇస్తున్నప్పుడు, రే గురువుగారు తీసుకొచ్చి మనకి ఇచ్చారు, ఆ డబ్బు మనకి ఎందుకు ఇవ్వట్లేదుగా. ఏ ఒక్కటి నేను మొన్న లక్ష దీపోత్సవం కూడా చేశానమ్మా. చాలామంది గోత్రనామాలు అవన్నీ ఇచ్చారు. పూర్తిగా ఏది చేసినా సరే ఈ గవర్నమెంట్ పెట్టినటువంటి ఉచిత పథకాలు ఏవైతే ఉంటాయో వాటికి అలవాటు పడ్డట్టుగా
పూజ అనగానే మా గోత్రం పేర్లు మా గోత్రం పేరు మా గోత్రం పేర్లు. అమ్మ దీనికి ఇంత కట్టాలమ్మా, నువ్వు మళ్ళీ ఫోన్లో ఉండు. అంటే నేను చేసే ప్రతి క్రతువుకి అందరికీ కూడా భోజనాలు ప్రసాదాలన్నీ ఏర్పాటు చేస్తుంటా. నాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు డబ్బు రావాలి కదండి. మరి 10 మంది పూజలకు కడితే 10 మంది డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇచ్చినప్పుడు జాతకాలకి నేను అపాయింట్మెంట్ తీసుకుంటా. నేను ఊరికే నీకు ఎందుకు చేయాలి? నా దగ్గరకు వచ్చి మీరు ఊరికే ఏదైనా చేస్తున్నారా? నాకు ఒక ఊరికే ఒక పాల ప్యాకెట్ ఇస్తున్నారా? మొన్న 4 లక్షల రుద్రాక్షలు తెప్పించుకున్నా. ఊరికే నాకు ఏమన్నా ఇచ్చారా? 100 రుద్రాక్షలు 4 లక్షలు తెచ్చుకుంటే 100 రుద్రాక్షలకు నాకు ఊరికే ఇవ్వలేదుగా. ప్రతి ఒక్కటి నేను రూపాయి పెట్టి తెచ్చుకుంటున్నప్పుడు మీకు నేను ఎందుకు ఊరికే చేసి పెట్టాలి? పోనీ నా పీఠంలో నలుగురు వచ్చి మాకు ఎలాంటి జీతాలు అవసరం లేదండి, సేవ చేసుకుంటాము, దానికి కావాలి అమ్మవారికి కావాల్సిన పూలదండాలు కావచ్చు, ఏదైనా సరే చీరలు అన్నీ, అమ్మవారికి కట్టేటువంటి ఒక్కొక్క చీర 1000 రూపాయలు ఖరీదమ్మా. ఎందువల్ల నేను ఒకటి ఆలోచిస్తా, మా అమ్మ ఏ చీర కట్టుకుంటే బాగుంటుందని నేను ఎలా ఆలోచిస్తా? మంచి పట్టు చీర కట్టుకోవాలి మా అమ్మ. అలాగే నా భార్య మంచి పట్టు చీర కట్టుకోవాలని ఆలోచిస్తాను. ఆవిడ అమ్మేగా, ఆవిడే మంచి పట్టు చీర కట్టుకోవాలని ఆలోచిస్తాను. 1000 రూపాయలు పెట్టి కొనిపిస్తాను. పట్టు చీరలు కట్టిన తర్వాత ఇంచుమించు మహా అయితే 2వ సారి కడతాను, 3వ సారి ఆ చీర కట్టను. ఎవరైనా వచ్చినప్పుడు పసుపు కుంకుమ కింద అమ్మవారి ప్రసాదంగా వాళ్ళకి ఇచ్చి పంపించేస్తా. వేలం కూడా వేయనమ్మా, వేలం వేయను. కొంతమంది వివాహం కావాలని చెప్పి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ ఈ చీర కట్టుకొని పెళ్లిపేటలో కూర్చోండి, ఆ చీరలు నేను ఇచ్చి పంపించేస్తూ ఉంటా. మరి ఇవన్నీ అలా వెళ్ళిపోతున్నాయి, అక్కడ ఆరాధన జరుగుతుంది అన్నప్పుడు ఒకటి నేను దొంగతనాలు చేయాలి, అర్ధరాత్రి పూట వెళ్ళి మొహాన్ని ముసుకేసుకొని లూటీలు చేసి రావాలి, ఇవన్నీ చేయాలంటే. 2, నాకు వచ్చిన పని నేను ఉచితంగా చేయకూడదు. నేను చేసే పని అదే. నేను చేయగలిగింది, నిన్ను నా దగ్గరికి అపాయింట్మెంట్కి రమ్మని చెప్పలా, నా సమయం నీకోసం నేను దేనికోసం వెచ్చించాలి. గంటన్నర నీకోసం నేను వెచ్చిస్తున్నా. నా టైం మీకోసం నేను ఎందుకు వెచ్చించాలి? అంత వెచ్చించిన తర్వాత నేను ఏదైనా పూజ చేస్తున్నా మీరు ఏదైనా అక్కడ నాకు ఉపకారంగా ఉంటున్నారా? ఏ రకంగానూ మీరు నాకు పూజకు ఉపకారంగా లేనప్పుడు నా టైం మీకు ఎందుకు ఊరికే వెచ్చించాలి? ఇది కొంతమంది. మరి కొంతమంది జాతకాలు మొత్తం చెప్పేస్తాం. గూడూరులో ఉన్నారు కొంతమంది వాళ్ళు. ఇది 2 సంవత్సరాల క్రితం మాట. పీఠానికి వచ్చారు, అమౌంట్ పే చేశారు, జాతకాలు మొత్తం వాళ్ళకి చెప్పేశాము. వాళ్ళకి ఏది చేయించుకోవాలో రాసి ఇచ్చేసాము. వాళ్ళకి నేను ఫ్రీగా చేసి పెట్టలా. అంటే నేను ఈ పూజ మీరు చేయించుకుంటామానంటే ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే 3 రూపాయలు ఇప్పుడు ఇస్తాం గురుగారు, 3 రూపాయలతో మొదలు పెట్టండి, పూర్తయిన తర్వాత మిగిలింది ఇస్తామంటే నేను సిద్ధపడి ఒప్పుకోవాలి. ఏదైనా ఒకవేళ వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయినా అలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది ఉన్నారు. అవన్నీ డబ్బులు ఎవరు కట్టుకోవాలి? అక్కడ మాట ఎవరికి వస్తుంది? నేను మొహమాటం ఏం లేదమ్మా, కడితే అమౌంట్ మొత్తం కడితే తప్ప నేను ఎవరికి చేయదలుచుకునే ఉద్దేశంలో లేము. 2 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు మరి అన్నం తింటున్నారో ఏం తింటున్నారో తెలియదు కానివ్వండి, చాలా అసభ్యకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. మా వాళ్ళు ఫోన్ చేసి అడిగారు ఏంటి అని అంటే, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడని, ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారంటే బ్లాక్ చేసేసారు నెంబరు. 2, కొంతమంది కావాలని నా మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఎందువలన? మొహం మీద మాట్లాడతా, ఎస్ ఆర్ నో, ఉన్నట్టు మొహం మీద మాట్లాడతా. ఇది చాలామందికి నచ్చగా నన్ను టార్గెట్గా చేసి ఎవరి ప్రయత్నాలు ఎంత చేయగలిగితే అన్ని రకాల ప్రయత్నాలు వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. మంచిది, నువ్వు చేసేది నువ్వు చెయ్యి. ఇప్పుడు బహుశా అటువంటి వాళ్ళు కొంతమంది ఎవరో మీకు కాల్ చేసి ఉండొచ్చు. మరి అలానే ఆయన డబ్బు తీసుకుంటున్నారని ఓపెన్, నేను డబ్బు తీసుకుంటా, డబ్బు ఇస్తేనే జాతకం చెప్తా, లేదా నా ఆలయానికి సంబంధించి నా ఒక పీఠానికి సంబంధించినటువంటి ఖర్చులు మొత్తం 100 మందో 200 మందో కలిసి నెలకి 1000 రూపాయలు మేము ఒక్కొక్కరు ఇస్తామని చెప్పి తీర్మానించుకొని ప్రతి నెల 5వ తారీఖులోపు 1000 రూపాయలు వేయమండి ఒక 200 మందిని. నేను ఎవరి దగ్గర 1 రూపాయి కూడా జాతకాన్ని డబ్బు తీసుకుని హాయిగా చేసి పెడతా. అలానే అక్కడ చేసేటువంటి క్రతువులు ఉంటాయి, ఆ పూజలు పునస్కారాలు చేసినప్పుడు కూడా వాళ్ళు వచ్చి వాలంటరీలుగా నాకు చేసి పెట్టాలి. చేసి పెట్టగలరా? అంటే ఒక మనిషిని ఎద్దేవా చేయటం, ఒక మనిషి మీద నింద వేయటం చాలా తేలిక.
నాకు అబ్బెబ్బెబ్బెబ్బే నేను డబ్బులు తీసుకోవట్లేదమ్మా అదమ్మా ఇది చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిస్సంకోచంగా నిస్సందేహంగా నీ విషయం గురించి నేను మాట్లాడాలంటే నా సమయాన్ని నేను ఎందుకు వృధా చేసుకోవాలి? నీ గురించి నేను వృధా చేసుకుంటా. నేను చేసేటువంటి పూజకు నువ్వు వచ్చి పాల్గొంటున్నావా? ఏదైనా నీ చేతి చేయగలుగుతున్నావా? లేదు కదా. యూజ్ అండ్ త్రో. అటున్నప్పుడు నేను నీ గురించి ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవాలి? నా టైం వేస్ట్ చేసుకుంటానంటే నాకు దాని నుంచి నేను ఆశిస్తా, నాకు ఇంత అమౌంట్ ఉండాలి. ఆ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్తో మళ్ళీ నేనేం తినట్లేదు కదమ్మా. ఆ అమౌంట్ నేనేమి తినట్లా, అమ్మవారికి పెడుతున్నా. ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం లలితా సహస్రనామ స్తోత్రానికి 183 శ్లోకాలు ఎలా అయితే ఉంటాయో అలా 183 మందికి అన్నప్రసాదం పంపిస్తూ ఉంటా. హాస్పిటల్ బయట జనాలు చాలామంది బసవతార అక్కడ చాలామంది బయట అట్లా కొన్ని హాస్పిటల్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు పొట్లలో కట్టించేసేస్తాను. ఏది దద్దోజనం పెరుగన్నం, లేదంటే పులిహార పెరుగన్నం. దద్దోజనం ఏదైనా రెండు రకాలు, లేదా ఒకరోజు కదంబం, అన్ని రకాల కూర ముక్కలు వేసి అన్నం వండిస్తాను. ఇంకోటి పెరుగన్నం, అలా 2 పొట్లం కట్టేసేసి మీకు నేను మిమ్మల్ని పిలిచి మీకు వీడియో తీసి చూపించాల్సిన అవసరం నాకు లేదుగా. నేను చేసే ధర్మం నా మనసుకు నాకు తెలిస్తే చాలు. మిమ్మల్ని పిలిచి మీరు వీడియో తిండి నేను ఇస్తున్నా అని చెప్పి యాడ్ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను చేసేటువంటిది మంచిదా చెడా, ధర్మమా ధర్మం నా మనసాక్షికి తెలిస్తే చాలు. కాబట్టి నేను అపాయింట్మెంట్కి డబ్బు తీసుకుంటా. నా క్రతువులు నేను చెయ్యాలి, నా సంకల్పం నాకున్నాయి. ఆ సంకల్పాలు మీరందరూ కలిసి ఇప్పుడు కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారుగా, అందులో కొన్ని వందల మంది ముందుకు వచ్చి తలా ఒక 1000 రూపాయలు ఇచ్చినా నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోకలేదుగా. ఈ మొత్తం జరుగుతాయి కదా. అలా ఎవరైనా ముందుకు వస్తారా? పొరపాటున్నారు. రానప్పుడు నేను చేయాల్సిన పని నాకు ఉంటుంది కాబట్టి నేను తీసుకుంటానమ్మా, అంతే. అంతే గురువుగారు, మనం ఎప్పుడన్నా కూడా ఉన్నది ఉన్నట్టు మనం చెప్పామంటే మనం విలన్స్ అయిపోతాం సొసైటీలో. అంటే నేను విలన్ అయినా పర్లా, నేను హీరోని ఎప్పుడు చెప్పుకోనండి, నేను విలనే. బేసిక్గా నేను విలనే. నాదో ఇంతే ఉంటుంది, హెల్లు మన చంప పగిలి కొట్టుకుంటూనే ఉంటుంది. అందుకు ఇష్టమైతే మాట్లాడతారు, అపాయింట్మెంట్ తీసుకుంటారు, వస్తారు. లేట్ అవుతుంది. మీరు అపాయింట్మెంట్కి డబ్బులు కట్టారని చెప్పి మర్నాడు పొద్దున్న నేను చెప్పను. అది మొత్తం చూసుకోవడానికి 1 వారం రోజులు పైన సమయం పడుతుంది. 32 చక్రాలు అంటే నీకు విషయం వినండి. ఇక్కడ నేను నీ దగ్గర అపాయింట్మెంట్కి డబ్బు తీసుకుంటాను నువ్వు అంటున్నావు కదా. నీ జాతకం మొత్తం నేను 32 చక్రాలు చుట్టానికి నాకు 1 వారం రోజులు పడుతుంది. 32 చక్రాలు నీ జీవితం గురించి నేను మొత్తం అసలు ఏంటి అనే విషయాన్ని మొత్తం చూసుకోవడానికి 1 వారం రోజులు, కనీసం రోజు 3 నుంచి 4 గంటలు నేను దాని మీద కూర్చోవాలి. అన్ని కాగితాలు పోతాయి. రాత్రిపూట నేను 10:30-11 గంటలకు కూర్చుంటా, రాసుకుంటూ కూర్చుంటా. ఒక్కొక్కటి అసలు ఏంటి ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, మూలం ఏంటి, దగ్గు వచ్చింది, దగ్గుకు మూలం ఏంటి, మొత్తం మొదటి నుంచి వెళ్తా. 1 వారం రోజులు 2 గంటలు మీకోసం నేను టైం స్పెండ్ చేస్తూనే ఉన్నా. అవునా? మీరు వచ్చి కూర్చున్నప్పుడు, మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు గంటలో మీతో మళ్ళీ స్పెండ్ చేస్తున్నా. నాకు అవసరం ఏంటండి? నేను ఇక్కడ ధర్మసూత్రాలు 10 మందికి చెప్పడానికి నేను కూర్చున్నాను కాబట్టి చెప్పుకుంటాను, అంతవరకు నాకు ఓకే. నేనైతే నీ జాతకం నేను చెప్తాను, నాకు ఫోన్ చేయమని అనలేదు కదా. ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాలంటే నాకు ఈ వెనకాల ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక అవన్నీ నేను నిర్వర్తించుకోవాల్సింది కాబట్టి సో నేను అమౌంట్ తీసుకుంటాను. చూసి తెలుసుకుని మాట్లాడడం వేరు, చూడకుండా మాట్లాడడం వేరు. సో అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు గురువు గారు. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.